తెల్లారి గ్యాస్ తెస్తామని టౌన్కి పోయినా. టౌన్కి పోతే కొత్త సినిమా కానీ రిలీజ్ అయితే ఉంటారు చూడు జనాలు. ఆ విధంగా క్యూ కట్టేస్తున్నారు స్వామ్య. అది చూసా పక్కన ముందరుండి ఆయన నువ్వు ఏమన్నా ఇంత జనం ఉన్నారు ఇక్కడ అంటే, ఒరే పావి ఇరాయిను ఇజ్రాయలు అమెరికాకి యుద్ధం జరుగుతున్నారు కదా, అందువల్ల గ్యాస్ తగ్గిపోయిందిరా అన్నాడు. అవునా అన్నా. ఒరే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. పల్లెటూరులో ఉండే వాళ్ళకి మనకే ఇంత కష్టాలైతే టౌన్లో ఉండేవాళ్ళు పాపం ఇంకెంత కష్టపడుతున్నారు అనుకొని, మనం ఈరోజు గ్యాస్ తీసుకోకపోతే టౌన్లో ఉండే ఒక కుటుంబన్నా తీసుకొని గ్యాస్ తీసుకొని బాగుపడతారని నేను గ్యాస్ తీసుకోకుండా ఇంటికి వచ్చేసిన. ఇంటికి వస్తానే మా భార్య, ఊరే నా బట్ట గ్యాస్ తేకుండా చేతులు ఊగించుకుంటూ వస్తున్నావు ఏమరా అంటున్నది. ఉమే స్టాక్ రాలేదంట అని చెప్పేసా. అందుకే కత్తెత్తుకున్నా, కట్లు బయలుదేరదాం. ఫ్రెండ్స్, నేనైతే కట్లుండే చోటుకు వచ్చేసిన. ఫ్రెండ్స్ చూసారా, ఏదో నాకు కట్లు ఉన్నాయి కాబట్టి నా వల్ల ఆయన హెల్ప్ చేయాలనిపించింది. ఈ గ్యాస్ వల్ల హోటళ్ళు, రెస్టారెంట్లు, క్యాటరింగ్లు అన్నీ కూడా చాలామంది ఇబ్బంది పడతారు. కాబట్టి పల్లెటూరులో కట్టలు దొరికేట్టుకుంటే టౌన్లో ఉండే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తారని నా ఆలోచన. నాకైతే మన కట్లే ఈ ముళ్ళ చెట్లు అవి ఎంచుకునేస్తాను. ఆ మారుగా మీకు ఉంటే టౌన్లో ఉండే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.